మా వేలుపునకు ప్రాణమైన బెట్టువారము. వీరులమయ్యా జయా వీరులమయ్యా, వీరులమయ్యా జయా వీరులమయ్యా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ్యా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ్యా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ్యా. సంఘమంతయు లేచి నిలువబడినట్లయితే ఆరాధన ప్రారంభించుకుందాం. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, నీ సుదయా రసముల్కా నిత్యాంబు మముగావు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, చెడ్డ కలల్ రాకుండా నడ్డగించు నీ ప్రభు. బిడ్డలము రాత్రిలో భీతిబా పుము తండ్రి, ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము. దుష్టుండవు శోధకుని ద్రోక్కుటకు బలమేమో, భ్రష్టత్వా మునమేమో పడకుండా కాపాడు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, నీ ఏకా పుత్రుండవు శ్రీ యేసు నామమునా సాయం ప్రార్థనలెల్లా సరగానా లించుమా. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, జనకసుత శుద్ధాత్మా ఘనదేవా స్తుతియుతుం, అనిశాము జీవించి రాజ్యాంబు జేయుమామె. ఈ సాయం యేసు ప్రభు దయచేసి సంఘమంతా కూర్చున్నాం. మరి ఈ సాయంకాలం నాకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన పాఠం చూద్దాం.
అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు. ఇది మంచిది. మొదటి తిమోతి పత్రిక మైక్ రావట్లేదా? మైక్ వస్తుందా రావట్లేదా? రావట్లేదు. చూడనైనా. హలో. మొదటి తిమోతి పత్రిక ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. తలలో వస్తే ప్రార్థించాం. స్తుతులకు పాత్రుడవు, సర్వజ్ఞానివి, త్రియేక దేవుడవు ప్రభువు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతియు ఘనత మహిమలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన కాలము మీ రెక్కల నీడలో భద్రపరిచి సంరక్షించి ఈ శుక్రవారపు సాయంకాలమున మీ సన్నిధిలో సంగమంతయు కూడుకొని మిమ్మల్ని పాటలతో మహింపరచడానికి, ప్రార్థనల ద్వారా మా విజ్ఞాపనలు విన్నపములు తెలియచేయడానికి, మీ వాక్యాన్ని వినడానికి కూడి వచ్చారు. ఇదిగో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. లైవ్ చూస్తున్నటువంటి విశ్వాసులందరినీ మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఉదయం అంతా పని పాటలో తోడుగా ఉన్నారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆహారం ఇచ్చారు. అందును బట్టి మీకు స్తుతులు. విదేశాలలో ఉన్నటువంటి మా విశ్వాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ రాజ్యంలో సంతోషంగా ఉండాలనేటువంటి మీ ప్రణాళిక చొప్పున వారందరినీ మీ రాజ్యంలోకి ఆహ్వానిస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. ఈ సాయంకాలం మీరు మాతో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంఘమా, మరి మీరందరూ క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్న వాళ్ళందరూ చప్పుళ్ళు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుదాం. చప్పట్లు సప్పగా ఉన్నాయంటే మీరు క్షేమంగా లేరు అని అర్థం. గట్టి కొట్టండి. చప్పట్లు కొట్టేది నాకు కాదు, కొట్టమంది. నాకేమైనా కొట్టమన్నానా? దేవునికి మహిమ, సంతోషంగా ఆనందంగా ఉండాల. ఉదయం అంతా మీకు దేవుడు మేలు చేశాడా? ఎంతమందికి మేలు చేశాడు దేవుడు? ఇప్పుడు కొట్టండి. మేలు చేస్తే కొట్టండి. దేవునికి చప్పట్ల ద్వారా, పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా ఈ స్తుతి మహిమలు అవసరం. చదవబడినటువంటి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. మరి మీ అందరూ ఎంతో ఆసక్తిగా వచ్చారు సాయంకాలం, చాలా సంతోషం. 7 గంటలకు ఆరాధన అంటే 7:30కు వచ్చి మెల్లగా పాటలు మొదలెట్టారు. సరే, మంచిదే. ఏదేమైనా దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడాలనేటువంటి ఆసక్తి ఉంది. అయితే త్వరగా రాలేకపోతున్నారు, అది సమస్య. శుక్రవారం, ఈరోజు ఏ వారం అండి? ఈరోజు చెప్పండి, ఏటో ఊషూషి అంటున్నారు. ఏం వారం? ఈరోజు ఉపవాస కూటం అనేది ఉంటుంది. ఎంతమంది ఉపవాసం ఉన్నారు?
అబ్బే మనకు అయ్యింది ఎందుకండి, మనకు ఉపవాసాలు, ఆ? మనకు ఉపవాసాలు, మనకు కావాల్సింది ఏంటంటే పెళ్ళి, పెళ్లి తర్వాత భోజనం, చావు, చావు తర్వాత భోజనం, అయిపోయింది. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మీకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అనేటువంటి కనీసపు ఆలోచన మనకు రావట్లేదు. ఉపవాసం ఉండి దేవుని దగ్గర మనం మోకరించాలి, మన హృదయాన్ని ఆయన దగ్గర ధారాళంగా వలకబోయాలి అనేటువంటి ఆలోచనలో చాలామంది లేరు. చాలా విచారం. శుక్రవారం, ఇప్పుడు సమయం ఎంత అయింది? సుమారుగా 7:30. ఈ సమయానికి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? ఈ సమయానికి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటారు? శుక్రవారం ఎక్కడ ఉంటారండి? ఈ సమయానికి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉండి ఉండొచ్చు? శుక్రవారం, ఈరోజు శుక్రవారము ఎక్కడ ఉండి ఉంటాడు ఆయన? ఈ సమయానికి శుక్రవారము సమాధి చేయబడి ఉంటాడు. అంతేనా? గుడ్ ఫ్రైడే ఎంతమంది వచ్చారు గుడ్ ఫ్రైడేకి? తెలుసా దాని గురించి? ఎంతమందికి తెలుసు? ఇదే గుడ్ ఫ్రైడే అనుకుందాం. అదొక్కటే గుడ్ ఫ్రైడే అనుకుంటారు మీరు. అదే సమస్య మీతో. అదొక్కటే గుడ్ ఫ్రైడే అనుకోవటం వలన శుక్రవారము యేసుక్రీస్తు వారు ఏం చేస్తారనే సంగతి మర్చిపోయారు. అందుకని ఉపవాసం అనేది ఉండరు, సమయానికి రారు. మనకి అవన్నీ అవసరంలా. మనం తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అబ్బా దబ్బా జబ్బా అంటే అయిపోయింది. ఏమండి? ఈ విషయంలో దేవుడు చాలా విచారిస్తూ ఉంటాడు. ఈ సమయానికి ఎక్కడుంటారు? శుక్రవారం యేసుక్రీస్తు వారు సుమారుగా శిలువ అంతా, ఆ కార్యక్రమం అంతా అయిపోద్ది. శిలువ యాత్ర, శిలువలో పలికే 7 మాటలు అయిపోతాయి. ఈ వాడికి ఎక్కడుంటారు ఆయన? చీకటి పడకముందే శిలువ మీద నుంచి దించేయాలి ఆ యొక్క దేహాన్ని. అది యూదుల ఆచారము. అయితే ఈ పాటికి ఎక్కడున్నారు ఆయన? ఒక క్రొత్త సమాధిలో ఆయన సమాధి చేయబడ్డాడు. తెలుసా ఈ విషయం? మరి ఆయన ఏమో సమాధిలో ఉన్నాడు. ఆదివారం సమయానికి ఆయన పునరుద్ధానుడు అవ్వాలి. అది అక్కడ ఉన్నటువంటి విషయం. ఆయన ఉదయమంతా శిలువ శ్రమలు అనుభవించాడు. ఆ సంగతి మీకు ఈరోజు గుర్తు రావాలి. అసలు ఉదయమంతా ఏమయ్యాడు ఆయన? ఏమయ్యాడు? చదవబడినటువంటి వాక్య భాగంలో 6వ వచనం ఏమనుంది? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఇది ఈ పనిలో ఉన్నాడు ఆయన. మీరెవరికి సమర్పించుకున్నారు? ఈరోజు మీరు ఎవరితో ఉన్నారు? ఎవరితో సహవాసం చేశారు? అసలు మీ ఉదయం నుంచి ఇప్పటి వరకు మీ యొక్క పనిపాట్లు ఎలా ఉన్నాయి? ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకేదన్నా పనులకు చేసేటువంటి వాళ్ళు, ఎవరు పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారు మరి తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన అనేక విధములైనటువంటి శ్రమలను నా కోసం అనుభవించాడు అనేటువంటి స్పృహ చాలామందికి లేదు. శుక్రవారం అనగానే గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ అనగానే డిసెంబర్ 25వ తారీఖు ఉంటాయి మనకి. ప్రతి శుక్రవారము మీకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు యేసుక్రీస్తు నా కోసం శిలువనెక్కాడు.
శిలువనెక్కి నా పాపాల కోసం ఆయన బలిగా వించబడ్డాడు. శిలువలో ఆయన పలికినటువంటి 7 మాటలు మీకు గుర్తుకు రావాలి. 7 మాటలలో మిమ్మును తాకినటువంటి మాట ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఆ మాటకు తగినటువంటి జీవితాన్ని నేడు గడిపావా, లేకపోతే 7 మాటలను నీ జీవితంలో నెరవేర్చడానికి నేటి దినాన జ్ఞాపకం చేసుకున్నావా నీ విశ్వాస యాత్రను? సాయంకాలం అయ్యేసరికి ఆయన సమాధి చేయబడతా ఉన్నాడు. సమాధి చేయబడినటువంటి సమయంలో ఆయన ఒంటరిగా సమాధిలో ఒంటరిగానే శిలువ శ్రమను అనుభవించాడు. ఒంటరిగానే శిలువ మీద ఆయన చనిపోయాడు. ఆయన ఒంటరిగానే సమాధి చేయబడ్డాడు. మరి ఆయనతో ఉండవలసినటువంటి మీరంతా ఎక్కడున్నారు? 7 గంటలకు ఆరాధన అంటే 7:30కి మెల్లగా దిగబడతారండి. దిగబడి అప్పుడు మొదలెడతారు, ఈ సాయం కాలమున అని తగలాడతారు. చెప్పండి, మీరే చెప్పండి, అందులో భక్తి ఉందా? అందులో భక్తి ఉందా? మీలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు? పార్లమెంట్కి వెళ్ళేవాళ్ళు, అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీలో చేతులు ఎత్తండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారు మీలో? లేకపోతే అంబానీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడ ఉండేటువంటి వాళ్ళు. మీరు పెద్ద బిజీ క్యాండిడేట్స్ ఏం కాదు మీరు, అవునా? ఇక జఫన్యా అంటే ఆ జడ్జి దగ్గరికి వెళ్తాడు, ఇక మనం ఏం చేయలేం దానికి. ఆయన కారు ఇటు తిప్పేసరికి సాయంత్రం 8, 9 అయింది. పాపం తిప్పాడు, బాగానే వచ్చాడు, ఈరోజు కూర్చున్నాడు, మంచిదే, వస్తాడులే, ప్రతిసారి వస్తాడు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇక చేబా అంటావా, గవర్నమెంట్ ఉద్యోగం, మరి మామూలు ఉద్యోగం కాదు. కాదు, ఏం ఉద్యోగం అండి? గవర్నమెంట్ దగ్గర పని చేయకపోతే బాగోదు, తేడా వచ్చేది. దేవుని దగ్గరికి అంటే గవర్నమెంట్ దగ్గరే వణుకుతారు వీళ్ళు, దేవుని దగ్గర వణకరు, గవర్నమెంట్ దగ్గర వణికిపోతూ ఉంటారు. ఏంటో జీతం ఇవ్వడు కదా, అది సమస్య. ప్రమోషన్లు రావు, జీతం ఉండదు, మళ్ళీ టార్చర్ ఉంటుంది, ఎక్కువ ఎక్స్ట్రా పని ఒత్తిడి పెడతారు చెప్పిన మాట వినకపోతే. మొన్నటిదాకా జగన్ పరిగెత్తిచ్చాడు, ఇప్పుడు చంద్రబాబు గారు పరిగెత్తుతున్నాడంట. జగను చంద్రబాబు చెప్పిన మాట వింటున్నారు కానీ దేవుడి మాట వినలేకపోతున్నారు. అదే మీలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, దేవుని కంటే మీ వ్యక్తిగతమైనటువంటి పనులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన పెట్టుకున్న పని ఏంటంటే నిన్ను రక్షించాలి. ఆయన పనే అది. ఆయనకి సింహాసనం మీద కూర్చుంటే పనులు లేవా? ఆయనకి ఉన్నాయా లేవా? ఏమండి, ఆయన సింహాసనం మీద ఆయన పరిపాలన, ఆయన సార్వభౌమాధికారం అన్నిటినీ విడిచిపెట్టకూడని భాగ్యము అని తలంచక ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చక్కగా నరుల కోసము, మనుషుల కోసము, మనుషుల పోలికలో పుట్టి, మనుషుల పోలికలో పుట్టాడా? కుక్క, నక్క, పిల్లి, పంది, ఎద్దు, ఏనుగు, సింహం ఈ పోలికల్లో పుట్టాడా? మనుషులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మనుషులు చేతులు ఎత్తండి. సింహాలు, పులులు అవసరం లేదు నాకు. నక్కలో, కుక్కలో, గుంట నక్కలు చేతులు ఎత్తబాకండి. మనుషులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అంటే ఆయన మనిషిగా వచ్చాడు కాబట్టి, అంటే నా కోసం వచ్చాడని ఎవరికి తెలుసు? అది నేను అంది. నేను మనిషినేనండి, నా కోసం వచ్చాడు యేసుక్రీస్తు, నాలాగే వచ్చాడని అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అది నేను అందే. మనుషులు ఎవరు లేరు ఇక్కడ, అందరూ కుక్కలు, నక్కలు అన్నే. మనుషులు లేచి నిలబడండి, మిగతా వాళ్ళు కూర్చోడు. మనుషులు లేచి నిలబడండి. చేతులు ఎత్తినోళ్ళు, ఇప్పుడు చేతులు ఎత్తినోళ్ళు నిలబడండి. చేతులు ఎత్తినోళ్ళు మీరెందుకు లేచినారు? కూర్చో. నేను కుక్క, నక్క అన్నప్పుడు చేతులు ఎత్తాల, అది మీరే ఒప్పేసుకుంటున్నారు. మనుష్యుల కోసము దిగి వచ్చి తనను తాను
అప్పగించుకున్నాడు అనేటువంటి స్పృహ. ఎవరండి మనుషులంటే? 2 కాళ్ళు, 2 చేతులు, 1 ముక్కు, 2 కళ్ళు, 2 చెవులు, మోకము, మొండెము. వీళ్ళు మనుషులా? కూర్చోండి. మనుష్యుల కోసం దిగి వచ్చి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే కఠినమైనటువంటి మాటలే. కారణం ఏంటంటే మీకు బుద్ధి రావాలి. మీకేం రావాలా? బుద్ధి రావాలి. చూడండి, ఈ చర్చ ఎవరిది? దీన్ని కట్టుకుంటుంది ఎవరు? దీన్ని కట్టుకునేది ఎవరు? మనమేనా? ఎదుట పనులు జరుగుతున్నాయి. త్వర త్వరగా చర్చికి వచ్చేసి మీరు ఏం చేయాలా? అన్ని విషయాల గురించి ప్రార్థన చేయాలి. ఈరోజు ఆలయము కట్టబడుతుంది. యేసు క్రీస్తు వారు శిలువలో మరణిస్తూ ఉన్నాడంటే దానికి కారణం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయాన్ని కట్టడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు తనను తాను శిలువలో అప్పగించుకున్నాడు. ఇందులో ఆత్మలు ఎంతమంది ఉన్నారో దురాత్మలు ఎంతమంది ఉన్నారు? ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయాలు, సజీవమైనటువంటి రాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? పనికొచ్చేటువంటి రాళ్ళు. శుక్రవారం ఏమండి? శుక్రవారం అనగానే యేసుక్రీస్తు వారు గుర్తు రావాలి. యేసుక్రీస్తు వారు గుర్తొచ్చినప్పుడు తొందరగా బయలుదేరి గబగబా సన్నిధికి వచ్చేస్తారు. వచ్చినటువంటి వాళ్ళు చక్కగా ప్రార్థనలు చేస్తూ మరి శిలువలో ఆయన చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నా కోసమే ఆయన మరణించాడని, ఈరోజు నువ్వేమన్నా పాపాలు చేసి ఉంటే వాటన్నిటిని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఆయనతో గడిపేటువంటి సమయం. ఏమండి? ఆయనతో గడిపేటువంటి సమయం. దేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? రాష్ట్ర పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? సంఘ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? వీటన్నిటి గురించి భారముతో ప్రార్థన చేయవలసినటువంటి సమయం. మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే చాలామంది నిద్రపోయి బద్ధకస్తుల వలె ఉంటున్నారండి. ఇంకా చాలామంది చర్చిల్లోకి వచ్చి నిద్రపోతూ ఉంటారు. పనికి మాలోళ్ళు ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వచ్చి వేస్తారండి కునుకు, వేస్తారు ఇక్కడికి వచ్చి. సన్నిధి ప్రార్థన చేయడానికి ఉంది, ఇల్లు నిద్రపోవడానికి ఉంది. ఇల్లు ఎందుకుందండి? అన్నం వండుకొని తినటానికి, డబల్ కాట్ మంచం మీద పడుకొని దొరలటానికి, ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి తట్టుకోవడానికి మీరు ఈ భూమి మీద భౌతికమైనటువంటి నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. భౌతికమైనటువంటి ప్రకృతి సంబంధమైన భోజనాన్ని భుజిస్తూ ఉన్నారు. ప్రకృతి సంబంధమైనటువంటి బట్టలు కట్టుకుంటున్నారు. మీరు కేవలం ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులుగానే జీవిస్తున్నారు. కానీ మీకు పరలోకపు దీవెనల గురించి, పరలోకపు ఆశీర్వాదముల గురించినటువంటి అవగాహన చాలామందికి ఉన్నా నిర్లక్ష్యం. ఏడకు వచ్చిన తర్వాత పడుకుంటారండి. ఏదో నిద్రపోవటానికే వస్తున్నట్టు వస్తారు చర్చికి. నాకు అర్థం కాదు అది. అక్కడైతే శుభ్రంగా ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్ల కింద కూర్చుంటే హాయిగా నిద్ర వస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉండాలి నీలో. నిద్ర దేవత ఉండటానికి నీలో వీళ్ళే. నిద్ర దేవతలో లోపలికి వచ్చి తిష్ట వేస్తాయి. కనీసం ఈరోజు శుక్రవారం యేసు క్రీస్తు వారు నా కోసం సిలువనెక్కాడు అనేటువంటి అవగాహన ఉండదు. ఇంటి దగ్గర అంతా చేసే పని ఏంటి? నిద్రే కదా. ఇక్కడికి వచ్చాక కూడా చేసే పని ఏంటి? ఇక్కడ కూడా నిద్రపోతే ఎట్లా? ఎంత సౌండ్ సిస్టమ్, ఎంత లైటింగ్ ఉన్నా సరే, ఎంత గోలగోలకున్నా సరే నిద్రపోతున్నారంటే మామూలు కాదు మీరు. ఎంత గోలగోలకున్నా నిద్రపోతున్నా. సినిమా హాల్లో ఎవడన్నా నిద్రపోతాడా? సినిమా చూస్తూ ఉంటారు, కళ్ళు అప్పచెప్పుకుని కల్కి అని చూస్తూ ఉంటారు. ఏంటిది అది?
సినిమాలను అయితే కళ్ళు అప్పచెప్పి చూస్తారు. కల్పనా కథలను చూడడానికి, కట్టు కథలను చూడడానికి, ఊహా చిత్రాలను చూడడానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్. కానీ దేవుడు చెప్తున్నట్టు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలోకి ప్రవేశించకుండా అంటే ఎంత చక్కగా నిద్రపోతారు. ముగ్గేసి ముగ్గులో కూర్చోబెట్టాలి మిమ్మల్ని. ఆ నిద్రపోయే వాళ్ళని చర్చిలో కాదు కూర్చోబెట్టేది, ముగ్గేసి ముగ్గులో కూర్చోబెట్టాలి. ముగ్గేసి ముగ్గులో కూర్చోబెట్టేది ఎవరండి? మాంత్రికులు. ఎవరు? కర్ణపిశాచాలను వదలగొట్టేటువంటి వాడు ఏం చేస్తాడు? ముగ్గేస్తాడు. ఆడు చుట్టూ అవన్నీ ఉంటాయి, నిమ్మకాయ, కోడి, కుంకుమ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అవన్నీ ఉంటాయి. ఆడు కూర్చుంటాడు, కూర్చుని ముగ్గేసి మధ్యలో కూర్చోబెడతాడు. ఓం షాకిని డాకిని డబేలమంటాడు. ఇక నిద్రలేదు పోతరలేదు, ఇక చచ్చినట్టు చూస్తూ ఉంటుంది, ఇక కళ్ళు ఆర్పించి. ఆడు కళ్ళు ఎట్టు వేసావా, ఆడు ముఖం మీద ఒకటి వేస్తాడు. ఏమేస్తాడు? కుంకుమో విభూదో ఏదో ఇసురు కొడతాడు ముఖం మీద. అవి అనుకుంటున్నారు, అవి కాదు. అన్య జీవితం కాదు ఇది క్రైస్తవ జీవితం. నీకు నువ్వే మెలకువగా ఉండాలి, నీకు నువ్వే ప్రార్థన చేయాలి, నీకు నువ్వే నీ పాపాలను ఒప్పుకోవాలి, నీకు నువ్వే భయభక్తులు కలిగి ఉండాలి. యేసు క్రీస్తు వారు నీ కోసం చేసినటువంటి త్యాగాన్ని బట్టి కృతజ్ఞత కలిగి నువ్వు చక్కగా భయభక్తులు కలిగి ఆయన కోసం ఎదురు చూసేటువంటి బుద్ధి కలిగినటువంటి కన్యకల గుంపులో నువ్వు ఉండాలి. ఇవన్నీ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలండి, నేర్చుకోవాల్సిందే. సమయం పాటించడం. పంతులు గారు చూడండి, పంతులు గారు ముహూర్తం పెట్టాడంటే ఇది దానికి తిరుగులేదేగా. ఈ ముహూర్తానికి పెళ్ళి అయిపోవాలంటే ఖచ్చితంగా తాళి కట్టాల్సిందే. శోభనం కూడా ఆడి చేయమంటాడు టైం చెప్పి. ఇంట్లోంచి ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఇంట్లోకి ఎప్పుడు రావాలి, ఏ మూలన ఏ వస్తువులు ఉండాలి, రకరకాలుగా చెప్పింది చెప్పినట్టు చేస్తారు. కానీ మనకు అవి ఏం ఉండవు కాబట్టి దేవుని స్వచ్ఛందంగా వచ్చి ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. కాబట్టి ఎటువంటి కళ్ళబుల్లి మాటలు చెప్పకుండా మీకు మీరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని వాక్యముతో మిమ్మల్ని పెంచుతుంది సంఘం. సంఘ కాపరి వాక్యముతో, దైవజనులు మిమ్మల్ని వాక్యముతో పెంచుతాడు. వాక్యం అనేటువంటి పాలతో మిమ్మల్ని పెంచుతూ ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు మీకోసం. అయినా సరే మీకు బలం సరిపోట్లా, అయినా సరే ఇంకా మీరు బలహీనులుగానే ఉంటున్నారు. ఒకసారి మీ గురించి మీరే ఆలోచించుకోండి. మనది అన్య జీవితమా లేకపోతే క్రైస్తవ జీవితమా? దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన నిజమైన దేవుడు. ఆయన మోషే కంటే గొప్పవాడు, ఆయన యోనా కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా. దేవాతి దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవాతి దేవుడు చేసేటువంటి బలియాగాన్ని తలపోసుకోవడానికి శుక్రవారం ఉపవాసం ఉండి చక్కగా చర్చికి వచ్చేయాల సమయానికి. ఈ పాటికి ఎక్కడున్నాడు ఆయన? సమాధిలో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు. మీ పరిస్థితి ఏ స్థితిలో ఉంది? సమాధిలో ఒకవేళ మిమ్మల్ని పెట్టబడితే మీరు తిరిగి లేస్తారా? ఆదివారం రోజు తిరిగి లేస్తారా? దేవుడు నన్ను లేపుతాడు అనేటువంటి స్పృహ ఉందా ఎవరికైనా? అంతటి విశ్వాసం ఉందా అసలు? అంతటి విశ్వాసాన్ని కనబరుచుకోవాలి మీ క్రియలలో. క్రియలు లేని విశ్వాసము మృతం, ఇంకది లేకదేక. నువ్వు తిరిగి లేపబడాలనేటువంటి ఉద్దేశము కలిగినటువంటి క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలు అయితే
శుక్రవారము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. శుక్రవారము ఉదయాన్నే లేచి ఎన్ని గంటలకు లేస్తారు మీరు? మామూలు రోజు ఎన్ని గంటలకు లేస్తారు? 10 గంటల దాకా మంచాల మీద దొరులుతూ ఉంటారు, పందులు దొరులినట్టు. ఆ ఈపిని ఆ నొలక మంచానికి వేసి రూచి ఆ ఈపుకి అంటుకున్నటువంటి ఆ మురికంతా నొలక మంచానికే. అబ్బో, మాకు నొలక మంచాలు కదండి, డబల్ కట్ మంచాలండి, మా అన్ని పరుపు వ్యవహారం అండి. ఇప్పుడు అదంతా అయిపోయింది, పాత రోజులు అంటారు మీరు. పరుపులకి రుద్ది బార్ల బాగా పొద్దెక్కిన తర్వాత ఎప్పుడుకో లెగుతారండి. ఎన్ని గంటలకు లెగుతారు? 7 గంటలకు లెగిసే అలవాటు ఎంతమందికి ఉంది? 7 గంటలకి లెగరా? 7 గంటలకు కూడా లెగరా? 10 గంటలకి ఎంతమంది లెగుతారు? 5 గంటలకు ఎంతమంది లెగుస్తారు? 5 గంటల బ్యాచ్ ఇది. 5 గంటలకే చెప్పేశారనమాట. ఆయన ఎవరో నాకు తెలియదు. పేతురు గారు చెప్పాడు, కోడి గుయ్యంగానే చెప్పేశాడంట. మీరు కోడి కూసే బ్యాచ్ మీరు. ఏ బ్యాచ్ అండి మీరు? కుక్కరొక్క బ్యాచ్ మీరు. కుక్కరొక్క అనంగానే ఆయన ఎవరో నాకు తెలియదు. ఇక చాలామంది ఉన్నారు అట్లా. మీకు వింటాకి నవ్వుగా ఉంటుంది కానీ చాలా సిగ్గుచేటండి ఇది నిజంగా. 3 గంటలకు లెగిసే అలవాటు ఎవరికి ఉంది? శుక్రవారం 3 గంటలకు లెగిసే అలవాటు ఎవరికి ఉంది? 3 గంటలు, ఉదయాన్నే 3 గంటలు. కోడి కూసేటువంటి సమయం ఎంత? 3 గంటలు. 3 గంటలకు ఏం జరుగుతుంది? ఉదయం నుంచి శుక్రవారం అనగానే మనకి ఎప్పుడు మొదలైంది? ఉదయం నుంచి మొదలు. ఏం జరుగుతుంది కోడి కూసే సమయానికి? శుక్రవారం ఎక్కడున్నాడు ఆయన? బంధించబడ్డాడు. 3 గంటలకు లెగిసి నువ్వు చేయాల్సిన పని ఏంటి అయ్యా? ఈరోజు శుక్రవారము, బంధించబడ్డావు నా కోసము. ప్రార్థనలో ఉండాలా, మొదలైపోవాలా ఉపవాస ప్రార్థన. అప్పటి నుంచి మేము 3 గంటలకు లెగుస్తాం. ప్రతిరోజు 3 గంటలకు లెగుస్తాం. శుక్రవారం అనే కాదు, మీరు రోజు లెగలేరు కాబట్టి ఒక రోజుకి చెప్తున్నాను. శుక్రవారం 3 గంటలకు లెగవాలా. ఆదివారం ఎన్ని గంటలకు లెగవాలా? ఆదివారం ఎన్ని గంటలకు లెగుస్తారు మీరు? సమాధి దగ్గరికి వెళ్ళారంట సుగంధ ద్రవ్యాలు తీసుకుని. మార్తా మరియమ్మ వాళ్ళందరూ కలిసి, స్త్రీలందరూ కలిసి యేసు క్రీస్తు వారిని దేహాన్ని చూడాలి, సేవలు చేయాలని చెప్పి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోయారంట. తెల్లవారుతూ ఉంది ఆ సమయంలో, తెల్లవారుచున్నటువంటి సమయంలో వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. వెళ్ళి యేసును చూడాలా. వెళ్ళేసరికి వారికి అద్భుతం వారికి ఎదురై, యేసు క్రీస్తు వారు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనమేమో ఇక 10 అయినా సరే లేకం. ఆదివారం అనేసరికి ఫుల్లుగా అంతా ఇక అంత పరలోక భోజనమే ఇక ఆహారం. ఆదివారం అనేసరికి మామూలు భోజనం తినరు. ఏ ఇంట్లో చూసినా గుమగుమ వాసనలు వచ్చేస్తూ ఉంటాయి. బాగా మసాలా దట్టించి చికెను, మటను, చేపలు ఆదివారం కనుక వండుకుని తినేయటమే ఇదే అనుకుంటారు. శుక్రవారము అనగానే యేసు క్రీస్తు వారు నీ కొరకు అప్పగించబడ్డాడు. ఆదివారం అనగానే యేసు క్రీస్తు వారు పునరుద్ధానాన్ని రుజువు చేయటానికి తిరిగి లేచాడు. ఈ విషయాలు మీకు దృష్టిలో ఉండాలి. ఆయన ఒక్కడే మధ్యవర్తి దేవునికి నరులకు. మీరు పరలోకం వెళ్ళాలంటే ఇంక ఎవరూ కూడా మీకు సహాయం చేయలేరు. ఆ ద్వారము మాత్రమే మిమ్మల్ని పరలోక రాజ్యము చేర్చుతుంది. మరొక ద్వారము లేదు. మీరు ఏ గ్రంథాలన్నా చదువుకోండి, యేసే మార్గము, సత్యము,
జీవము, ఫుల్ స్టాప్. ఇక అక్కడతో కంటిన్యూషన్ లేదు. ఎవరికైతే లేపబడాలని ఉందో, ఎవరిలో అయితే నిజమైనటువంటి మారు మనస్సు ఉందో, వీళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, శుక్రవారం కలగాలి కేవలం గుడ్ ఫ్రైడే అనే కాదు, ఏ ఫ్రైడే అయినా సరే అది మంచిదే. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో తెలియదు. అప్పగించబడినటువంటి యేసుక్రీస్తు వారు, నీ కొరకు క్రయధనముగా మారినటువంటి యేసుక్రీస్తు వారు, నిన్ను విమోచించినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఏ సమయాన వస్తాడో తెలియదు. అర్ధరాత్రి రావచ్చు, కోడి కూచేటువంటి వేళ రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షం అవ్వచ్చు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆదాము అవ్వలను చూద్దామని దేవుడు చల్లపూట, సాయంత్రం పూట, ఇట్లాంటి సమయాల్లోనే ఎట్లా ఉన్నారు అని క్షేమాన్ని కనుక్కుందామని వచ్చాడంట. వచ్చేసరికి ఎట్లా ఉన్నారు? వాళ్ళు మత్తులైపోయి ఉన్నారు, లోకములో మత్తెక్కిపోయి ఉన్నారు. ఎట్లా ఉన్నారండి? కళ్ళకు పొరలుగా మేసినాయి, చెవులకు మందం వచ్చేసింది, మత్తు, దేహమంతా లోకమనేటువంటి మత్తులో ఉన్నారు. మత్తులో ఉన్నవాడు, అటువంటి వాడి పరిస్థితి ఏంటి? ఒంటి మీద బట్టలుండవు, దిగంబరులైపోతారు. మద్యము నిన్ను వెక్కిరింతల పాలు చేయును. దేవుని మాట విననటువంటి వాళ్ళందరము మద్యము సేవించినట్టే లెక్క. వాళ్ళందరూ మత్తులై ఉన్నారు, తిరుగుబాటుదారు. వచ్చేసరికి ఏం చేస్తున్నారు? వాళ్ళు మత్తులైపోయి ఉన్నారు, దాక్కున్నారు, చెట్టు చాటును దాక్కున్నారు. చెట్టు చాటున దాక్కోవలసినటువంటి కర్మ ఏమొచ్చింది? నా దాగు చోటు నీవే అన్నాడు దావీదు మహారాజు. నా ఆశ్రయదుర్గము నీవే అన్నాడు దావీదు మహారాజు. రుచి చూసి ఎరిగి తిని అన్నాడు దావీదు మహారాజు. ఇంకా మీరు యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి సంతోషాన్ని ఈరోజు చూడలేదు. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆయనలో ఉన్నటువంటి పునరుత్థానము మీకు అర్థం కాలేదు. కనుక చాలామంది చర్చి మానేశారండి. చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మానేశారు. దగ్గర ఉన్న వాళ్ళు కూడా అయిపోయింది. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, చక్కగా ఉద్యోగాలు వచ్చినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, మంచి ఇళ్ళు కట్టుకున్నారు, ఇళ్లలో మంచి ఫ్యాన్లు ఉన్నాయి, డబల్ బెడ్ మంచాలు ఉన్నాయి, బీరువాల్లో నగలు ఉన్నాయి, కావలసినటువంటి బట్టలు ఉన్నాయి, పూటకొకటి కట్టుకునేటువంటి బట్టలు అన్నీ సమకూర్చి పెట్టాడు దేవుడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అయితే అన్నీ మర్చిపోయి దిగంబరులైపోయి ఎక్కడున్నారో? లోకములో ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి నిలబడేటువంటి ధైర్యము లేదు. ఎందుకంటే ఉదయం అంతా అపవాదితో సహవాసం చేస్తూ ఉన్నారు చాలామంది. దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకున్నాడు. దేవుని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడును. సాక్షులుగా ఎంతమంది ఉన్నారు? సాక్షులుగా ఉండాలా మనం ఈ లోకంలో? సాక్షులై ఉండాలా? యేసుక్రీస్తు వారు శిలువ ఎక్కాడు అనడానికి సాక్షులు ఎవరండి? రోమా ప్రభుత్వం సాక్షులు. శిలువ వేశారు,
పిలాతు గారు సాక్ష్యం, హేరోదు సాక్ష్యం, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు సాక్ష్యం, యేసు శిష్యులు సాక్ష్యం, కన్న తల్లి అయినటువంటి మరియా సాక్ష్యము. ప్రతి ఒక్కరూ ఆయనను గూర్చినటువంటి సాక్ష్యాన్ని చెప్తారు. ఈయన మా కొరకే మరణించాడు. రాజులు సైతం చెప్పారు, ఈయనలో ఏ దోషము లేదు. చాలా క్లియర్గా చెప్పేశారు. అనవసరంగా మీరే ఆయన్ని సిలువేయమంటున్నారు, కానీ ఆయనలో ఏ దోషము నాకు కనబడలేదు. శిలువ శిక్ష వేసే అంత తప్ప ఆయన ఏం చేయలేదు అని రాజులే చెప్పారు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఇతడు మా ఆగడాలకు అడ్డొస్తున్నాడు, మమ్మల్ని మోసం చేయనివ్వట్లేదు, మమ్మల్ని దొంగతనం చేయనివ్వట్లేదు, మమ్మల్ని హత్యలు చేయనివ్వట్లేదు, వ్యభిచారం చేయనివ్వట్లేదు. ఈయన మాకు అడ్డుగా ఉన్నాడు. పైగా మాకంటే ఆయన మంచి పేరును పొందుతున్నాడు. ఇతనిని సిలువ వెయ్యవలసిందే అని పట్టుబట్టారండి. ఎవరు? స్వకీయులు, సొంతవారు ఆయనని సిలువ వెయ్యవలసిందే అని కేకలు వేశారు. కేకలు వేసినటువంటి వాళ్ళందరూ ఆయనను సిలువకు అప్పజెప్పేశారు. అయితే యేసు క్రీస్తు వారు చేసినటువంటి పని ఏంటి? ప్రధానులను, అధికారులను, దురాత్మల సమూహములను, యాజకులను బాహాటముగా ఆయన వేడుకకు కనబరిచారు. తీసుకొచ్చి రోడ్డు మీదకి లాక్కొచ్చాడు అందరిని. ఇదిగో వీళ్ళే నీతిమంతుడిని చంపేది వీళ్ళే అని చూపించాడు. వీళ్ళే సత్యవంతుడిని సిలువ వేయబోతున్నారని చూపించాడు. వీళ్ళే అబద్ధపు ప్రచారం నా మీద చేశారు, వీళ్ళే అపవాది సంబంధులు అని బాహాటముగా ప్రపంచానికి కనపరిచాడంట. సిగ్గుపరిచాడు, అపవాదిని ఓడించాడు. అంతటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మీరు ఆయన్ని గెలిపించవలసింది పోయి మీ ప్రవర్తన వలన ఆయన్ని ఇంకా మరలా సిలువ వేస్తా ఉన్నారు. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. మీలో యేసు క్రీస్తు వారు ఆయన నీ కోసమే బలి అయ్యాడు అనేటువంటి విషయాన్ని ఒప్పుకునే వాళ్ళు ఉండాల. ఒప్పుకోవటమే కాదు, అందుకు సరిపోయినటువంటి క్రియలు చేయాల. జీవితం క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. మీరు ఇంకా మృతులై ఉన్నారు. మీరు సజీవులు అవ్వాలి. సజీవులు అవ్వాలంటే మీకు శక్తి కావాలి. మీరు లేవకపోవడానికి కారణం ఎవరు? మిమ్మల్ని అణిచేస్తుంది ఎవరు? మీ బద్ధకం, మీ అశ్రద్ధ, మీ నిర్లక్ష్యం, మీ అవివేకం, మీ అజ్ఞానం. మీకు మీరే శత్రువులు, మీకెవరో శత్రువులు లేరు. మీకు మీరే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఎవ్వరూ మీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు దొంగిలించట్లేదు. అర్థమైందా నా మాట? ఎంతమందికి అర్థమైంది? మీరే కారణం. మీరే. దేవుడు విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకొని నిన్ను విమోచించాడు, నీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. అయితే మరలా నువ్వు చెరసాలలోకి వెళ్ళిపోతున్నావు అంటే కారణం నువ్వే. దేవునికి దానికి ఎటువంటి సంబంధం లేదు. దేవుడు మాత్రం చాలా స్పష్టంగా చెప్పేస్తా ఉన్నాడు, మీరందరూ నాకు సాక్షులై ఉండాలి. శిష్యులతో ఏమని చెప్పాడు?
సాక్షులై ఉండాలి. భూదిగంతముల వరకు సాక్షులు కావాలి నాకు. కనీసం మీ ఇంట్లో వాడే ఇంకా రక్షణలోకి రాలా, మీ వీధిలో వాళ్ళే ఇంకా రక్షణలోకి రాలా, మీ పేటలో వాళ్ళే ఇంకా రక్షణలోకి రాలేదు అంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో క్వశ్చన్ వేసుకోండి మీరే. అర్థమైందా? ఇంకా మీ ఇంట్లో వాళ్ళే మారు మనసు పొందలా, నేను సాక్షిని అని చెప్పుకుంటున్నా. మళ్ళీ ఇంకా నీ సొంత సహోదరుడే, నీ భార్య లేకపోతే నీ భర్త లేకపోతే నీ పిల్లలు ఇంకా చర్చికి రావట్లా, నీ అక్కచెల్లెళ్ళు నీ అన్నదమ్ముళ్ళు ఇంకా చర్చికి రావట్లా. కారణం ఎవరు? దేవుడు కాదు, నువ్వు. ఇంట్లో నీ ప్రవర్తన ఎట్లా ఉంది, బయట నీ ప్రవర్తన ఎట్లా ఉంది? ముందు నీలో మారు మనసు వచ్చిందా? ముందు నువ్వు పునరుద్ధాడు అయ్యావా? ముందు నువ్వు యేసు క్రీస్తు వారితో పాటు శిలువ వేయబడ్డావా? ఏమండి, ముందు నువ్వు రక్షించబడ్డావా? రక్షణ పాత్ర నీ దగ్గర ఉందా? ఒక్కదానికి కూడా మీ దగ్గర సమాధానం లేదు. ఎట్లా? కేవలం మీ సుఖాన్ని మీరు చూసుకుంటే సరిపోయిందా? నేను బాప్తిస్మం తీసేసుకున్నానులే, సరిపోయిందంటే సరిపోయిందా? మరి పొరుగు వాని పరిస్థితి ఏంటి? నీ పక్కవాడి పరిస్థితి ఏంటి? ఈ ఊరు, ఈ గ్రామం పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఆత్మల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆత్మల పరిస్థితి ఏంటి? దేశం పరిస్థితి ఏంటి? దేశ భవిష్యత్తు ఏంటి? ఎంతోమంది నాశనానికి వెళుతున్నారంటే దానికి కారణం బహుశా నువ్వు కూడా అయి ఉండొచ్చు. నీకే భయభక్తులు, నీకే భక్తి శ్రద్ధలు లేనప్పుడు నీ పక్కవాడికి ఎలా వస్తాయి? నీ పక్కవాడికి ఎలా వస్తాయి? నువ్వే సాక్షిగా నిలబడలేనప్పుడు నీ పక్కోడు ఎలా సాక్షిగా నిలబడతాడు? నీ భక్తిని చూసే కదా వాడు మారాల్సింది. చాలా చర్చిల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఎక్కడ చూసినా కుల రాజకీయ. చర్చిలో చేస్తారు సంత. ఈ సంత అంతా వచ్చి కొంపటిని ఎక్కడ పెడతారు? చర్చిలో పెడతారు రాజకీయాలు. బయటికి వెళ్ళన్నా రాజకీయాలు చేస్తే, బయటికి వెళ్ళన్నా ఏదన్నా రాజకీయాలు చేస్తే కొంచెం క్రైస్తవులకి ఏదో సహాయం చేసినాడు అవుతావు. ప్రపంచమంతా లేకపోతే భారతదేశంలో అన్యులంతా అన్ని రంగాల్లో విస్తరించి ఉన్నారు. అన్ని రంగాల్లో అన్యులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. కానీ క్రైస్తవులు ఎక్కడ ఉన్నారా అంటే చర్చిల్లో గోళ్ళ కట్టేసుకొని గోళ్ళ మధ్యలో కులము, సిద్ధాంతము, డినామినేషను, ఫెలోషిప్లు, బహు భయంకరమైనటువంటి స్థితిలో నేడు క్రైస్తవులని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కడికి ఒక టెక్నాలజీ రాదు. ఇప్పుడు రాబోతుందంతా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయే రోజుల్లో ఇక మనుషులతో పని లేదంట, అంత రోబోలతోనే ఇక పని. ఇప్పుడు చైనా తయారు చేసేటువంటి కొత్త టెక్నాలజీ ఏంటి? ఇక మనుషుల్ని పెళ్లి చేసుకోవట్లా, బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మ అన్నీ చేసేస్తుందంట. అన్నీ మనుషులు ఏం చేస్తారు? బొమ్మలు అవి చేసేస్తారు. ఇక మనుషులతో ఏం పని? ఇక రాబోయే రోజుల్లో వివాహాలు ఉండవు. ఎవరికాడు బొమ్మలను కొనుక్కోవటం, ఇంట్లో పెట్టుకోవటం. అర్థమైందా? పెళ్ళిళ్ళు అవ్వలేదని చెప్పి బాధపడబాకండి, ఒక బొమ్మ కొనేసుకోవటమే. లిటరల్గా జరుగుతుంది అది. నేను చెప్పేది కళ్ళబుల్లి మాటలు కదా. ఒకసారి చూడండి ఏమేమి జరుగుతున్నాయి దేశ విదేశాల్లో, ఏమేమి జరుగుతున్నాయి చూడండి. ఆర్టిఫిషియల్ రంగం చాలా స్పీడ్గా ప్రపంచమంతా విస్తరిస్తూ ఉంది. స్త్రీకి పురుషుడు కావాలంటే బొమ్మలు కొనుక్కోవాలి, పురుషుడికి స్త్రీ కావాలంటే బొమ్మలు కొనుక్కోవాలి. అన్నం తింటా ఇక అన్నం ఉండదు, డబ్బులు ఉండవు. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఎట్లా చేస్తున్నామో రాబోయే కాలంలో డబ్బులు కేవలం యూనిట్స్ అంటారు.
కల్కి సినిమాలో చూపిస్తున్నాడు యూనిట్స్ అని. అయ్యే మీరు చాలా నేర్చుకోవాలి, చాలా వెనకబడి ఉన్నారు. రాబోయే రోజుల్లో నెంబర్స్ మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండవు. డైలాగ్స్ ఉండవు, భాష ఉండదు. రాబోయే రోజుల్లో ఏముండదండి, 2 లెటర్స్ ఉంటాయి, 2 అక్షరాలే ఉంటాయి రాబోయే రోజుల్లో. కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి? కంప్యూటర్ లాంగ్వేజ్ ఎంతమందికి తెలుసు? కంప్యూటర్ ఇంగ్లీష్ ఇస్తే ఇంగ్లీషు, తెలుగు ఇస్తే తెలుగు తీసుకోదు. కంప్యూటర్కి 1, 0 ఈ 2 అర్థమయ్యే భాష. బ్రెయినీ లాంగ్వేజ్ తెలుసా? కంప్యూటర్ ప్రోగ్రామర్ చేయాలంటే 2 ఉంటాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందండి మీది? కరోనాతో చాలా శోధన అనుభవించారు మీరు. ఇప్పుడు రాబోతుంది కొత్తది, మాంసమును తినేటువంటి బ్యాక్టీరియా అంట. ఆల్రెడీ జపాన్లో విజృంభిస్తూ ఉంది. కరోనా నుంచి తప్పించుకున్న ప్రతి ఒక్కళ్ళు దానికి దొరికిపోతారు. కరోనా నుంచి ఏదో రక్షించబడ్డారు దేవుడు దయ వల్ల. ఏదో ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అయినా బుద్ధి రాల మనకి. ఇంకా ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోతా ఉన్నాయి, అయినా సరే తెలియట్లా మనకి, ఇంక స్పృహ రావట్లా. మత్తులైపోయి లోకమత్తులో పనికి మాలిన బ్యాచ్ విడిచిపెట్టబడతారు, నో డౌట్. అందులో దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇండియన్స్కి ఇప్పుడు అర్థమైంది, అది కూడా అన్యులకు అర్థమైంది. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే విషయం అన్యులకు అర్థమైంది. కానీ అలాంటి సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు చాలా ఉన్నాయి. అర్థమైందా? వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు, క్రైస్తవ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడో సినిమాలు తీసేశారు. రాబోయే ప్రపంచం ఎట్లా ఉండబోతుంది. నీళ్ల కోసం కొట్టుకుంటారు, ఆహారం కోసం కొట్టుకుంటారు. మనుషులు ఎవరు ఉంటారు భూమి మీద? అన్ని రోబోలు, ఎక్కడ చూసినా రోబోలు నడుస్తూ ఉంటాయి. దయచేసి ఎప్పటికైనా క్రైస్తవులు ఇకనైనా సరే మారు మనసు పొందాలా, ఇకనైనా మారు మనసు పొందాలా. మీరు సాక్షులుగా నిలబడాలా. 2024 సంవత్సరంలో యేసు క్రీస్తు వారికి పలానా చర్చిలో నుంచి ఇంతమంది సాక్షులు ఉన్నారు. దేవుడు లెక్క పెట్టినప్పుడు ఆ లెక్కల్లో నువ్వు ఉండాలి, లేకపోతే లెక్క లేకుండా పోతావు, లెక్కల్లో మిగలకుండా పోతావు. మనుషులకు భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లేదు. మీ దరిద్రం ఎక్కడంటే మీరే, మీ నెత్తినే మీరు దరిద్రాన్ని పెట్టుకుంటున్నారు. అపాయకరమైనటువంటి దినములు రాబోతా ఉన్నాయి. దినములు చెడ్డవి, మీరు సద్వినియోగం చేసుకోవాలా. సమయాన్ని పోనీయక. మీరు చాలా లో క్యాడర్లో ఉన్నారు, ఇంకా మీకు ఆ విషయం తెలియట్లా. టెక్నాలజీ అంతా, మనుషులంతా, ప్రపంచం అంతా పరుగులు తీస్తూ ఉంది. మనకి ఏం తెలుసు అంటే, చంద్రబాబు గెలిచాడా, జగన్ గెలిచాడా, పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, రేపొద్దున ఏ సినిమా రిలీజ్ అయింది, ప్రభాస్ 200 కొడతాడా, రాబోయే సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది, వీడికేంటో డబ్బులు ఇంట్లో వచ్చేసినట్టు వీడి ఫీలింగ్. వాళ్ళకి డబ్బులు బాగా వస్తే వీడికేదో డబ్బులు. ఆ టికెట్లు కొనేది ఈడే, ఆ వాల్ పోస్టర్లకి, హోర్డింగ్స్కి ఖర్చు పెట్టేది వాడే. తల్లిదండ్రులు కష్టపడి చెమటోడ్చి, ఎండనక పగలనక వాననక చెమటోడ్చి కష్టపడి తల్లిదండ్రులు డబ్బులు తీసుకొచ్చి ఈ డబ్బులు తీసుకెళ్ళాడు. వాళ్ళ అభిమాన హీరోలకు, రాజకీయ నాయకులకు జెండాలు కడుతున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, పుట్టినరోజులు చేస్తున్నారు, వివాహ వేడుకలు చేస్తున్నారు. ఈ పనికిమాల వాళ్ళందరూ క్రైస్తవులే. మళ్ళీ వీళ్ళందరూ ఎవరండి? క్రైస్తవులే.
క్రైస్తవులు ఎక్కడున్నారు తెలుసా? కాళ్ళ కిందే ఉన్నారు ఇంకా క్రైస్తవులు. కాళ్ళ కిందే ఉన్నారు ఇంకా క్రైస్తవులు. భారతదేశంలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ పైనోళ్లే. మీ పరిస్థితి ఏంటి? ఓ పాటలు నేర్చుకోమంటే రారు, బైబిల్ స్టడీకి రారు, యూత్ మీటింగ్స్ రారు, బైబిల్ అసలు ఏం చెప్తున్నాడు బైబిల్ నుంచి తెలుసుకోవాలంటే రారు. ఆరాధన అనగానే ఎప్పుడో 7 గంటల కంటే 10 గంటలకు దిగడతారు. బుద్ధి జ్ఞానము లేనటువంటి క్రైస్తవులు మీ పతనానికి కారణం 100% మీరే. మీకు చెప్పేవాళ్ళు లేక కాదు, చెప్పేవాళ్ళు ఉన్నారు. మీకు మంచి మంచి దైవ సేవకులు ఉన్నారు చెప్పేవాళ్ళు, మంచి మంచి సంఘ కాపులు ఉన్నారు చెప్పేవాళ్ళు. మీరు మాట వినరు. మెడ వంచని తరము. మీరు మెడ వంచరని తెలిసే ఆయన తన మెడ మీద కాడిని మోశాడు. ఇక నుంచి అయినా యేసు క్రీస్తు వారి కొరకు మీరు సాక్షులుగా నిలబడాలండి. సాక్షులుగా నిలబడి ప్రభువు కొరకు ప్రయాసపడాలి. మీరు ప్రయాసపడుతుంది ఎవరి కోసం? ఉదయాన్నే లెగుస్తారు, పని బాటలకు వెళ్తారు, వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు. ఎవరి కోసం చేసేది? మీకోసమే. మీ పొట్టకూటి కోసం చేసుకుంటున్నారు. మరి దేవుని కోసం ఏం చేస్తున్నారు? ఏముండదు దేవుని కోసం. చర్చికి వస్తారంటే అంటే చర్చికి వచ్చి కూర్చుని కొంచెంసేపు వాక్యం వేసి వెళ్ళిపోతారు అంతే. అది కాదు దేవుని కోసం చేయటం అంటే. అది కాదు. చాలా సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయండి? భయంకరమైనటువంటి పరిస్థితిలో. మాలాగా గద్దించే వాళ్ళంటే శత్రువులు. గద్దించి మాట్లాడితే శత్రువులు పుడతారు, హెచ్చించి మాట్లాడితే మిత్రులు పుడతారు. మీకు హెచ్చించడం, గాలి కొట్టడం మాకు చేతకాదు. దేవుడు ఏం చెప్పమన్నాడో అది మాత్రమే చెప్పటమే మా పని. అపవాది ఛాలెంజ్ చేశాడు, దేవుని సింహాసనం కంటే నా సింహాసనాన్ని నేను హెచ్చించుకుంటాను అని అపవాది ఛాలెంజ్ చేశాడు. ప్రస్తుతం అదే జరుగుతుంది. అపవాది తనను తాను హెచ్చించుకుంటున్నాడు ప్రతి విషయంలో. అపవాది హెచ్చించుకుంటున్నాడు. ఈ భూమి మీద అపవాది ఏం చేస్తున్నాడు? తనను తాను హెచ్చించుకుంటూ అందరినీ వశపరుచుకుంటూ ఆహారం మనుషులందరూ ఆలోచన ఏంటి? ఆహారం అనేటువంటి మాటలో దేవుడు వాక్యం మొత్తాన్ని పెట్టేశాడు. ఆది కాండంలో చెప్పబడినటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అంతటిని పెట్టేశాడు. ఆహారం అంటే ఏంటి? కడుపుకు భోజనం. కడుపే దేవుడు. ఏమి తిందుమా, ఏమి తినాలా, ఏం దొరుకుద్ది తినడానికి? దేవుడిచ్చిన జీవాహారం కాకుండా ఇంకా బయట ఏదో ఉందే తినడానికి, అదంతా కావాలి అనుకుంటున్నాడు మనిషి. ఏమి త్రాగుదమా? ఆహారం. రమ్ అంటున్నారు. రమ్ అంటే రమ్ము, బ్రాందీ, విస్కీ. అది ఆ రమ్ములో అది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిత్యావసర వస్తువులు ధరలు తగ్గాయంటారు. ఏంటి నిత్యావసర వస్తువులు? మద్యం రేట్లు తగ్గినాయి అంటారు. తెగ తాగేస్తున్నారు, కడుపు నిండా తాగేస్తున్నారు పనికిమాలిన వాళ్ళు. ఏమి తాగుదమా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా? తిండిని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో చాలా ఉంది. మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలి, చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలి, కుక్క మాంసం ఎలా తయారు చేయాలి, ఎలకలను ఎలా వండుకొని తినాలి, పిల్లిని ఎలా వండుకొని తినాలి, గబ్బిళాలను ఎలా కోసుకొని తినాలి, ఇవే చూపిస్తున్నారు యూట్యూబ్లో. ఏమేం తినాలి, మనుషులందరూ ఏమి తినాలి అని చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, జీవాహారమును నేనే. ఏం తాగాలా అని ఎదురు చూస్తున్నారు చాలా మంది.
మద్యం ధరలు తగ్గిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు దేవుడు అయిపోయాడు. ఇప్పుడు దేవుడు అయిపోయాడు. మామూలు పాత బ్రాండ్లు వచ్చినాయి అంట. మళ్ళీ ఆడు వార్తలో వేస్తున్నాడు. అదొక వార్త. మళ్ళీ ఏ వార్త? ఈ జర్నలిస్టులు కూడా మరీ దారుణం. ఈ పనికిమాలోడు ఏం వార్తలు చెప్తున్నారు వాళ్ళకే తెలియదు. వార్తలు ఏమున్నాయంట? పాత బ్రాండ్లు వచ్చినాయి అని చేస్తున్నాడు న్యూస్లో. అది వార్త. చంద్రబాబు రాగానే పాతయన్నీ వచ్చేసినాయి అంట. పదండి ఇక తాగుదాం. ఇక పెళ్ళాం పుస్తులు తెంచేసి తాగేద్దాం. పిల్లలకి చదివించుకోకుండా తాగేద్దాం. భవిష్యత్తు ఏం చూసుకోకుండా తాగుతా కూర్చుందాం ఇక. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దేవుడు. ఏమి తాగుదామా? యేసుక్రీస్తు వారు చెప్తారు, నేనిచ్చు జీవజలములను తాగాల, మరి ఎప్పటికీ దప్పిగా కొనరు. ఆహారము కాని దాని కొరకు ఎందుకు రోగులు ఖర్చు పెట్టేది? ఆహారము కాని దాని కొరకు ఆరోగ్యం పాడు చేసే వాటి కోసం ఎందుకు మీ జీవితాలని పాడు చేసుకునేది? ఆహారం, ఆహారం. మరొక విషయం చూస్తే, ఏమి ధరించుదుమా? ఆహారం. హారం అంటే ఏంటి? మెడలో వేసుకుంటారు కదా, నగలో. ఏమి ధరించుకోవాలి? ఏమి ధరించుకోవాలని చూస్తూ ఉన్నారు మనుషులు. గుర్తు తెచ్చుకోండి. ఈరోజు ఉపవాస కూటంలో గుర్తు తెచ్చుకోండి. ఏమి తిందుమా? యేసుక్రీస్తు వారు శిలువలో నీ కోసం రొట్టెగా తనను తాను మలచుకున్నాడు. ఏమి త్రాగుదమా? ఆయన రక్తము చిందించబడింది, నీకు ద్రాక్షారసముగా ఇవ్వబడతావు. ఏమి ధరించుకోవాలి? ఆయన ఇచ్చేటువంటి నూతన వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆయన వస్త్రాన్ని చీట్లు వేసుకుని పంచుకోవడానికి సంఘమంతా డినామినేషన్లని, ఫెలోషిప్లని, సిద్ధాంతాలని ఆయన వస్త్రాన్ని చీట్లు వేసుకుని పంచుకుంటున్నారే తప్ప ఒకే వస్త్రాన్ని కప్పుకోవటం రావట్లేదు. ఆయన ఇచ్చేటువంటి నూతన వస్త్రాన్ని కప్పుకోవటం మాత్రం ఎవరికి రావట్లేదు. చూడండి ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుడు చాలా స్పష్టంగా మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ పైన చాలా భారం, మీ పైన చాలా భారం ఉంది. ఆ భారాన్ని అంతటిని మీరు మొయ్యాలి. మొయ్యడానికే క్రైస్తవులు ఉన్నారు. మొయ్యాల. రాజకీయ నాయకుల పార్టీలు జెండాలు మోయటం కాదు. యేసుక్రీస్తు వారి శిలువ ధ్వజాన్ని ఎత్తుకోవాలి. ఆయన త్వరలో రాబోతున్నాడు అనే విషయాన్ని, ఆయన త్వరలో రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకున్నారా? మీరు తెలుసుకున్నారా? మీకు అవగాహన ఉందా? త్వరలోనే రాబోతున్నాడు ఆయన. ఇక ఆయన ఆలస్యము చేయబోవట్లేదు. దయచేసి ఇప్పటికైనా సరే దయచేసి ఇప్పటికైనా సరే క్రైస్తవులు మారాలి. మీ ప్రవర్తన మారాలి, మీ భక్తి మారాలి, మీ హృదయం మారాలి. కఠినమైపోయినటువంటి హృదయాలు మాంసపు హృదయాలుగా మారాలి. ఆయన మిమ్మల్ని కొన్నాడు. మీరు మీ సొత్తుగా. మనందరం ఎవరి సొత్తు అండి? మనందరం ఎవరి సొత్తు? యేసుక్రీస్తు వారి సొత్తు. మన మీద మనకి అధికారం లేదు. మన మీద అధికారి ఆయన మాత్రమే. అధికారాన్ని ఆయనకి అప్పచెప్పండి. అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు, ఇక ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఆయన మాట్లాడతాడు. ఆయన్ని చేయనివ్వండి, ఆయన చేస్తాడు. ఆయన మాట్లాడితే కొండలు సైతం పరుగులు తీస్తాయి. ఆయన మాట్లాడితే సముద్రం సైతం నడిమధ్యకు చీలుద్ది. ఆయన మాట్లాడితే బండలో నుంచి నీళ్ళు వస్తాయి. ఆయన మాట్లాడితే రొట్టెలు వేల మందికి పంచిపెట్టి పెడతాడు ఆయన. ఆయన మాట్లాడాలి. మీరే మాట్లాడారు ఇప్పుడు దాకా. క్రైస్తవులే మాట్లాడారు ఇప్పుడు దాకా. ఆయన్ని మాట్లాడనివ్వట్లా మీరు. ఆయన అద్భుతాలను చేయనివ్వట్లా మీరు. ఆయన మాట్లాడాలి.
కానాను విందులో జరిగినటువంటి అద్భుతాన్ని చూడాలంటే ఆయన చేయాలి అద్భుతం. పెళ్లిళ్ళ పేరుతో ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఇద్దరు క్రైస్తవులు పెళ్లి చేసుకోవాలంటే మీ కులదేవత అని అడుగుతున్నారు, మీ ధనదేవత, మీ పరువు ప్రతిష్టల దేవత, మీ అధికార దేవత, ఇవన్నీ ఉంటే పెళ్లి చేసుకుంటాం, లేక చేసుకోమంటున్నారు. ఇక పెళ్లిళ్ళు అవసరం లేదు ఇక మీకు. అందుకనే దేవుడు తీర్పు తీర్చేశాడు, రాసేశాడు. దేవుడు తన వ్రేలుతో రాసేశాడు. మీరు త్రాసులో తూయబడ్డారు, మీరు త్రాసులో తూయబడ్డారు. ఇక మీరు పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయాన్ని కట్టడానికి, ఆత్మ సంబంధమైనటువంటి పిల్లల్ని కనవలసిన పని లేదు. నేను ఈ రాళ్లతో ఏమన్నాడు ఆయన? రాళ్ళు కేకలు వేస్తాయి. ఇప్పుడు రాళ్ళు కేకలేస్తాయి, రోబోలు కేకలేస్తాయి. ఇప్పుడు అర్థమవుతున్నాయా నా మాటలు? ఎంతమందికి అర్థమవుతున్నాయా? ఇక మనుషులది అయిపోయింది, మాట్లాడడానికి ఏం లేదు. ఇక మనుషులు మాట్లాడారు ఇప్పుడు దాకా. ఇక మాట్లాడేది మీరు కాదు, కంప్యూటర్లు మాట్లాడతాయి, రోబోలు మాట్లాడతాయి. దేవుడు ఇంత చక్కటి భూభాగాన్ని ఇచ్చాడు. ఇంత చక్కటి భూభాగాన్ని, భారతదేశాన్ని నీ చేతులకి ఇచ్చాడు. భారతదేశాన్ని నీ చేతులకి ఇచ్చి మీరు ఫలించి అభివృద్ధి చెంది దేశాన్ని నింపండి విశ్వాసులతో అని చెప్పాడు. కానీ ఏ పరిస్థితిలో ఉంది? ఎవరికి వాళ్ళు చర్చిల్లో గోళ్ళ కట్టేసుకున్నారు. ఈ చర్చి మీద కాకి ఆ చర్చి మీద వాలకూడదు, ఆ చర్చి మీద కాకి ఈ చర్చి మీదకి వాలకూడదు. మళ్ళీ వీధికి ఒక చర్చి ఉంది, ఇంటికి ఒక బోధకుడు ఉన్నాడు, పాస్టర్ గారు. కానీ భారతదేశంలో పక్కింటోడు కూడా మారు మనసు పొందలా కనీసం, సొంత ఇంట్లో వాళ్లే మారు మనసు పొందలా కనీసం. అవగాహన తెచ్చుకోండి. ఇప్పటికైనా మన పరిస్థితి ఎట్లా ఉందో అవగాహన తెచ్చుకోండి. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుని యొక్క వేదన చాలా చాలా వేదన ఉంది. యేసుక్రీస్తు వారు పడుతున్నటువంటి వేదన ఇక మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఏదో అది చెయ్యాలి. దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటో అది చెయ్యాలి. అనుభవ జ్ఞానము గలవారు ఉండవలను. అనుభవ జ్ఞానము మీరు సంపాదించుకోవాలి. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి విశ్వాసం, ఈరోజు ఉపవాసం ఎంతమంది ఉన్నారో లేదు నాకు తెలియదు. ప్రార్థన చేయండి, సంఘం కోసం ప్రార్థన చేయండి. విశ్వాసులు ఇంకా ఎన్నో ఆత్మలు రక్షించబడాలి, ప్రార్థన చేయండి. ఇదిగో చర్చి పనులు జరుగుతున్నాయి, ప్రార్థన చేయండి. దేశ పరిస్థితుల గురించి, నాయకుల గురించి ప్రార్థన చేయండి. అధికారుల కొరకు ప్రార్థన చేయండి. విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సైన్యం, మిలిటరీ వ్యవస్థ, అందరి కోసం ప్రార్థన చేయండి. ఈ దేశంలో ఇంకా చాలా మందికి తిండి లేనటువంటి పరిస్థితి, వారి కోసం ప్రార్థన చేయండి. బట్ట లేనటువంటి పరిస్థితి, వారి కోసం ప్రార్థన చేయండి. నివాసము లేనటువంటి పరిస్థితి, వారి కోసం ప్రార్థన చేయండి. ఇంకా దేశంలో చాలా మంది చెట్లంట పొట్లంట బ్రతికే వాళ్ళు ఇంకా జనాభా లెక్కల్లో చేర్చబడలేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. విధవరాండ్రుల కోసం, వృద్ధుల కోసం, దిక్కులేని వారి కోసం ప్రార్థన చేయండి. సోంపేట కోసం ప్రార్థన చేయండి. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కోసం ప్రార్థన చేయండి. చర్చిలో ఉన్నటువంటి చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్నటువంటి విశ్వాసులందరి కోసం, యోగక్షేమాల కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన ఒక్కటే మిమ్మల్ని బ్రతికించేది. ప్రార్థన తప్ప ఇక వేరే పని లేదు. బోధించడానికి బోధలు ఆగిపోతాయి, ఇంక రోబోలు మాట్లాడతాయి, ఇంకేం మనుషులు మాట్లాడరు. ఇక మీరు మాట్లాడేది ఏం లేదు. బోధించడానికి ఇక పాటలు కూడా మీరు పాడేది ఏం లేదు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పాటలు కూడా ఎలా వచ్చేస్తాయి, పాటలు వచ్చేస్తాయి, సినిమాలు వచ్చాయి, అన్నీ. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది మూడండి. ఒకటి కరెంట్ లేకపోతే ఏది పని చేయదు, ప్రపంచం ఆగిపోతుంది కరెంట్ లేకపోతే.
రెండవది కంప్యూటర్. కంప్యూటర్ లేకపోతే ఏది పనిచేయదు ప్రపంచం. మూడవది ఇప్పుడు వచ్చింది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మూడు లేకపోతే ప్రపంచం ఇప్పుడు నడవదు. మీరు లేకపోతే నడుస్తుంది, కానీ ఆ మూడు లేకపోతే నడవదు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది నా మాట? మీరు లేకపోయినా ప్రపంచం నడుస్తుంది, అవి లేకపోతే ప్రపంచం నడవదు. ఇలాంటి వాళ్ళు కుప్పలు తప్పలు పడతారు. మనుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు యంత్రాలు ఉండబోతున్నాయి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి మీ స్థితిగతులు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆపేస్తాను ఇక్కడితో. ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీ, ఏ మ్యూజిక్ ఇండస్ట్రీ అయినా సరే, సినీ ఇండస్ట్రీ చూసుకుందాం. సినీ ఇండస్ట్రీలో ఒక ఇన్స్ట్రుమెంట్ కరువు అయిపోయింది. ఇప్పుడు ఏంటో తెలుసా? తబలా. సినిమా ఇండస్ట్రీలో చాలా పాటలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ పాటల్లో తబలా లేదు. అప్పుడు ఉండేది. ఘంటసాల గారి సమయంలో, బాలు గారి సమయంలో కొన్ని పాటల్లో తబలాలు వాయించావు. అంటే తబలా వాయిద్య కళాకారులందరూ ఏమైపోయారు? ఇప్పుడు మెల్లమెల్లగా అంతరించిపోతా ఉన్నారు. ఆర్టిస్టులు, పెయింటింగ్ వేసేటువంటి ఆర్టిస్టులు, ఇదివరకు సైన్ బోర్డులు రాసేవాడు, ఇప్పుడు లేరు. ఇప్పుడు అంత స్టిక్కరింగ్, అంతా వేరే వ్యవహారం, అంతా బ్యానర్స్, అంతా వేరే. ఒక్కొక్క కళలు తగ్గిపోతున్నాయి. మనుషులలో కళ తగ్గిపోతుంది, ముఖ తేజస్సు తగ్గిపోతుంది. అపవాది ఆవరిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నా మాటలు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ తీయండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని చూడండి పరిస్థితులు, ప్రపంచ పరిస్థితి ఎట్లా ఉంది. ఆయన త్వరలో రాబోతా ఉన్నాడు. ఆయన త్వరలో రాబోతా ఉన్నాడు. భయముతో, భక్తితో, వణుకువతో, మెలకువతో, భక్తితో, అణకువతో దేవుని ఎదుట మీరు సాగిలపడి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ఒక్కటే మనుషులను బ్రతికించేది. తరలు వంచితే ప్రార్థిస్తాను. మహాఘనుడవు, పరిశుద్ధుడవు, స్తుతులకు పాత్రుడవు, సర్వజ్ఞాని, త్రియేక దేవుడు, ప్రభువు మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. ఇదిగోనైనా మా విశ్వాసులందరూ మీ రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇదిగోనైనా ఆయుష్యునివ్వండి. రాబోతున్నటువంటి పరిస్థితులన్నీ తట్టుకొని నిలబడేటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, విధవరాండ్రను, అనాథలను, వృద్ధులను, మా దేశాన్ని, దేశ నాయకులను, ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. క్రైస్తవ్యాన్ని, సార్వత్రిక సంఘాన్ని, పరిచయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో విశ్వాసులు ప్రార్థన చేయబోతా ఉన్నారు. వారి ప్రార్థనలకు జవాబును దయచేయండి. విరిగి నలిగిన హృదయముతో మీ ఎదుట మోకరించి వాళ్ళు చక్కగా ప్రార్థన చేస్తూ, ఇదిగోనైనా బడా నమ్మకమైనటువంటి దాసులుగా మీ సన్నిధిలో తమ పాపములన్నీ ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడుతూ, కావలసినటువంటి అక్కర్లన్నిటినీ విజ్ఞాపనల ద్వారా, విన్నపముల ద్వారా తెలియజేస్తూ, మీ ఎదుట ధైర్యముగా, ముడతైన మత్సైన కళంకము లేనటువంటి వధువు సంఘముగా వారందరిని మీ ఎదుట నిలబెట్టుకొనమని సాయంకాలపు దీవెనలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక 10-15 నిమిషాలు యథావిధిగానే ప్రార్థనలో ఉండండి. ఆ బెంచీల మీద ఎవరు ఉండొద్దు, ఇటు వచ్చేసేయండి. అందరూ ఇక్కడికి వచ్చేసేయండి. అటువైపు ఎవరు ఉండొద్దు. చక్కగా లైవ్ వెళ్తుంది. మీతో పాటు లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. మీరందరూ ముందుకు వచ్చేసి ఎవరికి వాళ్ళు గ్రూపులుగా కూర్చోండి. చక్కగా ఇదంతా నింపేసేయండి, చర్చ్ అంతా నింపేసేయండి ఉన్నవాళ్ళ వరకు. బెంచీల మీద నుంచి యువతలకు వచ్చేయాలి. ఈ విశాలమైనటువంటి ప్రాంతంలోకి వచ్చేసేయండి, ముందుకు వచ్చేసేయండి. కృపాపీఠం దగ్గర ఉండి చక్కగా ప్రార్థన చేయాలి.
నా నా మాట ఎంతమందికి వినపడుతుంది? ఆ వెనకాల ఉన్న వాళ్ళందరూ లేకండి. వెనకాల బెంచి మీద ఉన్న వాళ్ళందరూ లేకండి. బెంచీల వెనకాల కూర్చున్న వాళ్ళందరూ లేకమండి. ఏంటో దాక్కుంటారు వెనక్కి వెళ్ళి, నాకు అర్థం కాదు. రండి ముందుకు రండి, ఇక్కడ ధైర్యంగా రావాలా. ఇది అంతమందే. ఇటు రండి, ముందుకు రండి. రండి కొంతమంది ఈ ఫ్యాన్ కిందకి రండి. పురుషులందరూ ఇటు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. పురుషులందరూ రండి. రాత్రికి ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు వచ్చారా? ముందుకు వచ్చేసేయండి. రండి, ఇటు రండి. ఇటు రైట్ సైడ్ నా ఎదురుగుండా కొంతమంది ఇటు రండి, ఇటు రండి. కింద కూర్చోని వాళ్ళు బెంచ్ మీద కూర్చోండి, పర్వాలేదు. కింద కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా 10-15 నిమిషాలు ప్రార్థనలో ఉండండి. పరలోక ప్రార్థన తర్వాత ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం.
మరణ పుట్టురువలు మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుట్టురులను మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వమునచెను సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించండి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించండి ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తుని కృప పరిశుద్ధాత్ముని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కలుగునుగాక ఆమెన్. చాలా సంతోషం. మరి మీ అందరికీ వందనాలు. సమయం చాలా అయింది, పర్వాలేదు. శుక్రవారము సాయంత్రం 7 గంటలకల్లా మీరు ఇక్కడ ఉండాలా. ఆదివారం 9:30 కల్లా ఆరాధన ప్రారంభం అవుద్ది. యవనస్తులు పాటలు పాడుతూ ఉంటారు. ఇక రేపు శనివారం శ్రమార్పణ కార్యక్రమం. మరి ఆసక్తి కలిగినటువంటి రండి. దేవుని సన్నిధిలో అనేక పనులు ఉన్నాయి. మీరు పని పాటలలో పాలు పంపులు పొందుకొని దైవ దీవెనలు పొందండి. మరి జాగ్రత్తగా వెళ్ళిరండి. అందరం ముందు ఆ గుమ్మం దగ్గర ఉన్నవాళ్ళు లేవండి. అయినా మీరు ఇక్కడ గుమ్మం దగ్గర కూర్చున్నవాళ్ళు మీరు లెగిస్తే వాళ్ళకి మార్గం సరిగ్గా ఉంటుంది. జఫన్యా కొంచెం ఆ తలుపులు వేసేయండి. వెనక తలుపులన్నీ వేసేయండి. అన్ని తలుపులు వేసేయాలి. ఈ గుమ్మం దగ్గర ఉన్నవాళ్ళు లేకండి. ఈ బ్యాచ్ పదండి, నెమ్మదిగా పదండి. ముఖద్వారం వేసేయండి. బయట ఆ వరండాలో ఏమైనా లైట్లు ఉంటే అవి ఆపేయాలి.